హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. సో ఫాలో ద ఇంట్రో. వెల్ గైస్, ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి మార్వెల్ మూవీగా కెప్టెన్ మార్వెల్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీకి మొదట్లో చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ని ఎర్న్ చేసింది కెప్టెన్ మార్వెల్ మూవీ. ఇప్పుడు కెప్టెన్ మార్వెల్ మూవీ 1 బిలియన్ లైన్ ని క్రాస్ చేసింది. మార్వెల్ మూవీస్ లో మరొక అద్భుతమైన మూవీ లాగా కెప్టెన్ మార్వెల్ నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు 1.06 బిలియన్ ని వసూలు చేసింది. ప్రెసెంట్ ఈ మూవీ కలెక్షన్స్ స్లో అయ్యని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బడ్జెట్ 150+ మిలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ చేసి మంచి వసూలుని పొందింది కెప్టెన్ మార్వెల్ మూవీ. అయితే ఈ సంవత్సరంలో వచ్చిన మరొక మూవీ డంబో. ఈ మూవీ మార్చ్ 29న రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించి ఇదివరకు యానిమేషన్ మూవీస్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు డిస్నీ స్టూడియోస్ ఈ మూవీని లైవ్ యాక్షన్ లో రిలీజ్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ 177 మిలియన్స్. కానీ ఈ మూవీలోని అంతగా మెచ్చుకోవాల్సిన సీన్స్ ఏమీ లేవు. హై రేంజ్ విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే ఈ మూవీలోని లేవు. కొన్ని సీన్స్ అయితే బోర్ కొట్టించేలా కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి ఎర్నింగ్స్ ని వసూలు చేసింది బాక్స్ ఆఫీస్ లోని. ఈ మూవీ కలెక్షన్స్ ఇప్పటి వరకు 266 మిలియన్స్ ని క్రాస్ చేసింది. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా బాగున్నప్పటికీ స్టోరీలో పెద్దగా ఏమీ చూపించలేదు మూవీలోని. కానీ ఈ మూవీ ఇప్పుడు ఎర్నింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత మూవీ విషయానికి వస్తే డీసీ యూనివర్స్ లో మొదటి మూవీగా ఈ సంవత్సరం సజా మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు మంచి పాజిటివ్ రివ్యూస్ నే అందుకున్నది ఫ్రెండ్స్. ఈ మూవీలోని విఎఫ్ఎక్స్ కామెడీ అన్ని బాగున్నాయి. ఈ మూవీ బడ్జెట్ కేవలం 95 మిలియన్స్ అని చెప్పారు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత అంత తక్కువ బడ్జెట్ లోనే మంచి విఎఫ్ఎక్స్ ని తీశారు సజా మూవీ. డంబో కెప్టెన్ మార్వెల్ మూవీతో పోల్చుకుంటే ఎక్కువ బడ్జెట్ తక్కువ విఎఫ్ఎక్స్ సీన్స్ తో ఉన్నాయి. కానీ సజా మాత్రం తక్కువ బడ్జెట్ లో అయినప్పటికీ మంచి విఎఫ్ఎక్స్ సీన్స్ తోటి అలరించింది. కానీ ఈ మూవీ ఎంతో అంచనాలు అనుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద వసూళ్లను అయితే వసూలు చేయలేకపోయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 258 మిలియన్స్ ని క్రాస్ చేసింది. ఇది బానే ఉన్నప్పటికీ ఇది ఒక సూపర్ హీరో మూవీ కాబట్టి కలెక్షన్ విషయంలోని భారీ రేంజ్ లో రావాలి. అంతేకాకుండా ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంది. డీసీకి వార్నర్ బ్రోస్ కి ఈ కలెక్షన్స్ అయితే సాటిస్ఫాక్షన్ చేయదు ఫ్రెండ్స్. డంబో లాంటి మూవీ కలెక్షన్స్ కూడా ఎంతవరకు సజాం బీట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎండ్ గేమ్ దగ్గరలో ఉంది. సో ఈ కలెక్షన్స్ ఎంతవరకు ఆగిపోతాయి. నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే హెల్ బాయ్ మూవీ. హెల్ బాయ్ కూడా ఒక సూపర్ హీరో మూవీ అయినప్పటికీ ఇది మార్వెల్ డీసీకి సంబంధించినది కాదు. అదర్ కామిక్స్ అయినప్పటికీ హెల్ బాయ్ క్యారెక్టర్ గురించి చాలా మందికి తెలుసు. ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఈ మూవీ అయితే అంత పెద్దగా ఏమీ లేదు. ఇప్పటి వరకు నెగిటివ్ రివ్యూస్ ని ఎక్కువగా అందుకోవడం వల్ల ఈ మూవీ అంత పెద్ద ఓపెనింగ్స్ అయితే చేయలేకపోయింది. కేవలం 12 మిలియన్స్ తోటే ఈ మూవీ ఓపెనింగ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ మూవీ 50 మిలియన్స్ తోటే తీశారు. కానీ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్ స్టార్టింగ్ 70 to 20 మిలియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేదు ఈ మూవీ. ఇంకొద్ది రోజుల్లోనే ఎండ్ గేమ్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఎండ్ గేమ్ వచ్చేసరికి హెల్ బాయ్ మూవీ ఎంతో కొంత కలెక్షన్స్ ని ఎర్న్ చేస్తే మంచిది. ఎర్నింగ్ గానీ చేయకుంటే ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలుస్తుంది. హెల్ బాయ్ మూవీ డిజాస్టర్ అయితే మరి హెల్ బాయ్ సీక్వెల్స్ మరి రావు ఫ్రెండ్స్. ఈ మూవీ ఒక మంచి కాన్సెప్ట్. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయినట్టయితే మరి ఈ మూవీ కాన్సెప్ట్ తరపున సీక్వెల్స్ మరి రావు. సో ఇది ఫ్రెండ్స్ హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సంబంధించిన రిపోర్ట్. మీకు అర్థమైంది అనుకుంటా. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.